సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు మన కొరకు చేసిన గొప్ప త్యాగమును స్మరించుకుంటూ ఆయన యొక్క మహా ఘనతను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వస్తూ ఉన్న రారాజు అని స్మరించుకుంటూ మనము మరొక దినములోనికి మనము ప్రవేశించినట్లు ప్రభు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ప్రార్థనాపూర్వకముగా ఆరంభించుకుందాం. ప్రార్థిద్దామండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మా జీవితంలో మరొక నూతనమైన దినమును మీరు జోడించారు. ఈ నూతనమైన దినములోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా మీ కృపా కనికరం మా ఎడల కనపరుస్తూ ఉన్నారు. మీ వైపు చూస్తూ మిమ్మలను గణపరుస్తూ మిమ్మలను ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినమంతయు మేము మా జీవితము ముందు కొనసాగించగలుగునట్లు మీరే సహాయం దయచేయమని కోరుకుంటూ వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని మమ్మలను దర్శించమని, మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారం వాక్యంలో నుంచి మాకు నేర్పించమని కోరుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతో సంతోషం అండి. మనము ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్న ఈ ఉదయకాల గడియలలో దేవుడు మనతో ఏ విషయాలైతే మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడో ఆ వాక్య ధ్యానము మనము ధ్యానం చేయగలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథమును మనము తెరుద్దాము. పాత నిబంధన గ్రంథము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనమును నేను చూస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 13వ వచనం ఈ విధముగా రాసి ఉన్నది. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఏమని వాక్కు ఇస్తూ ఉన్నాడు? హగ్గయికి దేవుడు ఒక వాక్కును ఇచ్చాడండి. హగ్గయితో దేవుడు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఒక మాట ఇచ్చాడు హగ్గయికి. ఆ మాట ఇశ్రాయేలు జనాంగముకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట? నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు అని అంటూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు నడిపించటానికి తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని ముందుకు కొనసాగించటానికి తోడుగా ఉన్నాను, నేను మీకు కావాల్సిన సహాయకర్తగా నేను మీకు తోడుగా ఉన్నాను అన్న మాట ఈ దినమున కూడా మనకు దేవుడు ఒక మాట ఇచ్చాడండి. ఏమిటి అనగా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కుటుంబానికి తోడుగా ఉన్నాను, నీ కుటుంబ సభ్యులకి నేను తోడుగా ఉన్నాను అని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనకేమైనా చింత అవసరమా? ఏమైనా భయము భీతి ఉంటుందా? సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండిన ఎడల మనం ఏమన్నా అధైర్యపడాలా? మనకేమైనా దిగులు అవసరమా? మనం ఎక్కడైనా నిస్పృహ గురవ్వాలా? లేనే లేదండి. ఎందుకని? లోకం మీద ఆధారపడ్డ వారికి, సంపద మీద ఆధారపడిన వారికి, వస్తువుల మీద ఆధారపడిన వారికి, బలం మీద ఆధారపడిన వారికి భయము భీతి ఉంటుంది. కానీ పరలోకమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా తండ్రి మనకు తోడుగా ఉంటే ఎటువంటి భయము వద్దు, ఎటువంటి భీతి వద్దు. ఎందుకు అనగా అన్నీయు ఆయన ఆధీనములో ఉన్నవి, అన్నీయు ఆయనకి తెలిసి ఉన్నవి, అన్నిటినీ నడిపించుచూ ఉండిన యెహోవా తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినను, ఎటువంటి స్థితిగతి అయినను మనలను ఎత్తి పట్టుకుంటూ కాపుదల దయచేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. కనుక మనము అధైర్యపడన అవసరం లేదు, మనము భీతి చెందన అవసరం లేదు. ఆయన మార్గమున, ఆయన వెలుగులో మనము నడిస్తే కానీ ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన ఇచ్చిన కట్టడలను మనము చేత పట్టుకొని నమ్మకముగా క్రైస్తవ జీవితమును జీవిస్తే
మనకు ఎటువంటి సమస్య ఉండదు, సాతానికి అధికారము ఉండదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, నడిపించగలిగిన దేవుడు మనకు ఉన్నాడు కనుక భీతి అవసరం లేదు, దిగులు అవసరం లేదు. ఎప్పుడైతే మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనము మనము చూస్తే, నడిపించుటకు సైన్యాధిపతిగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని మనం చూస్తాం. యెహోషువను దేవుడు నడిపిస్తూ ఉన్నాడండి. మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగమును నడిపించటానికి దేవుడు ఒక నాయకుణ్ణి ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరు? యెహోషువ. యెహోషువ దేవుని యొక్క మార్గమున నమ్మకముగా జీవించాడు. ఆయన దేవుని యొక్క ప్రజలను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. వాగ్దాన భూమి దగ్గరికి వ్యక్తులను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక సమూహము, ఒక గుంపు ఐగుప్తులో నుంచి ప్రయాణము ప్రారంభించిన తరువాత, మోషే యొక్క నాయకత్వం తరువాత యెహోషువను మనము చూస్తూ ఉన్నాము. ఆయన అనేకమైన ప్రాంతములను ఆయన స్వాధీనపరుచుకున్నాడు. దేవుని యొక్క రాజ్యమును విస్తరింపచేశాడు. దేవుని యొక్క ప్రజలకు ఒక వాగ్దాన భూమిని, ఒక భాగమును ఆయన స్థిరపరిచాడు. 12 గోత్రముల వారికి 12 ప్రదేశములను యెహోషువ యొక్క ఆయన నాయకత్వంలో వారు విస్తరించగలిగినట్లు, వారు ఆ ప్రదేశంలో స్థిరపడ్డట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఏ విధముగా అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారికి తోడుగా ఉండి ప్రతి విషయములోనూ యెహోషువకు ఆయనకు సహాయకర్తగా దేవుడు మనకు ఉన్నాడు. అదే దేవుడు ఈ దినమున మనతో కూడా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. మనల్ని నడిపించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి. క్రైస్తవ జీవితం మనము జీవిస్తూ ఉన్నాము. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్న ఈ దినములలో బహు ఘోరమైన లోకములోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ఏది క్రైస్తవులకు అనుకూలముగా లేదు. ఏది మనం అనుకున్నట్లు జరగటం లేదు. మనం ఆశించిన ఫలితాలు ఈ లోకంలో ఏది ఉండటం లేదు. క్రైస్తవులు విస్తరింపబడటానికి, సువార్త ప్రకటింపబడటానికి, క్రైస్తవుడు స్వేచ్ఛతో స్వతంత్రముతో జీవించటానికి ఈ లోకం ఏమాత్రము అనుకూలపడని ఈ దినములలో కానీ మనము నిస్పృహ అవసరం లేదు. ఇటువంటి దినాల్లో నేను జీవిస్తున్నానే అని ఐధైర్యం అవసరం లేదు. ఎందుకని? మన ముందు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. యెహోషువకు ఏ విధముగా అయితే యెహోవా తండ్రి రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెంత ఉండి నడిపించి ఉన్నాడు, ఈ దినమున కూడా మన ప్రభువు మనతో ఉన్నాడు. మనం నడిపించటానికి ఆయన ముందర ఉన్నాడు. ఆయన అధికారిగా, ఆయన రాజుగా, ఆయన సైన్యాధిపతిగా, ఆయన సర్వశక్తి సంపన్నుడిగా మనతో ఉండి మనల్ని నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హగ్గయితో కూడా దేవుడిచ్చిన మాట అదే కదా. ఏమంటూ ఉన్నాడు? హగ్గయితో మనము చూస్తే ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అని మాట ఇస్తూ ఉన్నాడు. యెహోషువకు తోడుగా ఉండి సైన్యాధిపతిగా ఉండి నడిపించిన ప్రభువు మనలను, మన కుటుంబాలను, మన జీవితాలను ఆయన ముందు ఉండి మార్గదర్శి వలె ఉండి మనల్ని కూడా నడిపించడానికి తోడుగా ఉన్నాడు. నా సహోదర, నా సహోదరి, ఈ దినం నీ కుటుంబానికి ఒక అధికారి ఉన్నాడు, అధిపతి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కుటుంబానికి ముందుండి నడిపిస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు. నీకెందుకు ఇంకా దిగులు, చింత? ఆయన మీద భారము మోపుదామా? ఆయన చేతిలోనికి మన జీవితాలను అప్పచెప్పుదామా? ఆయనకి అనుకూలమైన జీవితం మనకు ఉండగలిగినట్లుగా దేవుని కృపా కనికరము కోరుకుందామా? రెండవ విషయం మనము చూద్దామండి. కీర్తన 23వ కీర్తన 4వ వచనం మనము ధ్యానం చేసినట్లయితే అక్కడ ఒక మంచి మాట చూస్తూ ఉన్నామండి. అక్కడ పోషించు కాపరి మనకు ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఆయన మనల్ని పోషించడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఏ స్థితి అయినను, ఏ పరిస్థితి అయినను, నీ కుటుంబంలో ఎంత లేమి ఉండినను, ఎంతో లోటు ఉండినను, ఆయన మనలను పోషించగలిగిన సమర్థత కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అయ్యో లేదే, ఇక్కడ నేను బాధపడుతూ ఉన్నానే, ఎంతో దిగులుతో ఉన్నానే, ఎంతో ఆకలితో ఉన్నానే, ఎంతో దప్పికతో ఉన్నానే అని నీవు చింతపడుతూ ఉన్నావేమో. ఏదో అవసరత కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఎవరు సహాయం చేయటం లేదే అని అధైర్యముతో ఉన్నావేమో. నాకు దేవుడు తప్ప దిక్కు ఏది అని విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నావేమో. నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సైన్యాధిపతిగా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కాపరిగా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు పోషించు కాపరిగా మనకు తోడుగా ఉన్నాడు. ఆ మందకు ఏది అవసరమో ఆయనకి తెలుసండి. గొర్రెలకు ఏ సమయానికి ఏది అవసరమో ఆయనకి తెలుసు.
ఆయన కాపరి, మన కాపరి. అన్నియు సరైన సమయానికి ఇవ్వగలిగిన దేవుడు, అన్నియు జ్ఞానము కలిగిన దేవుడు, అన్నిటి మీద అధికారము కలిగిన ప్రభువు. అన్ని విషయాలు ఆయన జ్ఞానములో ఉండి ఉన్నవి అని మనము విశ్వసించాలి. అలాగుననే ఆ కాపరి దగ్గర నుంచి మనము సహాయత పొందుకునే నడిపింపు మనకు ఉండాలి. ఆ కాపరి దగ్గర మనము సేద తీరే హృదయము మనకు ఉండాలి. ఆ కాపరి దగ్గర నుంచి మనం ఏమైనా పొందుకోగలము అన్న విశ్వాసము, నిరీక్షణతో మన జీవితాలను ముందుకు కొనసాగించాలి. మూడవది మనము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు మనము చూస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆనందపరుచు సహవాసిగా మనతో ఉన్నాడండి. సహకారమును అందిస్తూ ఉన్నాడు. ఇందాక మనం చూసిన సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. కాపరిగా ఉండి మనకు కావాల్సింది ఇస్తూ ఉన్నాడు. ఇదే సమయం మనం గమనించినట్లయితే ఆయన మనతో సహవాసము చేస్తున్నాను అని మాట ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఏదో ఎత్తైన ప్రదేశంలో లేడు, ఎంతో దూరాన ఆయన లేడు. మనకు సమీపముగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని మనము విశ్వసించాలి. మనతో ఉన్న సమయమున మనం ధైర్యంగా ఉంటాం కదా. ఒక తల్లి బిడ్డను చూస్తే తల్లి లేని సమయం బిడ్డ ఎంతో భయము, ఏడుపు ఉంటుంది. ఆ తల్లి దగ్గర ఉంటే ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. అలాగుననే మన దేవుడు మనతో ఉన్నాడు, మన సైన్యాధిపతి మనతో ఉన్నాడు. ఇదే మాట హగ్గయితో కూడా దేవుడు అంటూ, నేను నీకు తోడుగా ఉన్నాను అని సమాజానికి తెలియపరచు అని, ఇదే యెహోవా వాక్కు అని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా క్రైస్తవ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ దినమున నీకు తోడుగా ఉండిన ప్రభువు ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులకి ఆయన తోడుగా ఉన్నాడు. నీ కుటుంబంలో అవసరతను చూస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ముందుకు నడిపించటానికి ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. సాతాను అనేకమైన అగ్నిబాణములు వేస్తూ ఉంటాడండి. సాతాను అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతాను ఎన్నో దుష్కార్యముల చేత, దుష్క్రియల చేత మన కుటుంబాలను, మన ఆత్మీయమైన జీవితమును పూర్తిగా సర్వనాశనము చేయాలి, ఆయనకు వశపరుచుకోవాలి అని సాతాను నిత్యము కుయుక్తులతో, పన్నాగాలతో ప్రయత్నాలు చేయుచూనే ఉంటాడు. కానీ మనము ధైర్యం పడాలి, మనము అధైర్యపడకూడదు, మనం స్థిరులుగా ఉండాలి. ఎక్కడి నుంచి బలము పొందుకోవాలి? ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి మాత్రమే మనం బలము పొందుకునే వారం. ఎందుకని? ఆయన దగ్గర నుంచి ఎందుకు బలం పొందుకోవాలి? ఎందుకు అనగా ఆయన మనకు మాట ఇచ్చాడండి. ఏమని? నేను నీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చాడు. నేను సైన్యాధిపతిగా నేను నీకు సహాయం చేస్తాను. యెహోషువకి ఏ విధముగా అయితే సహాయం చేశానో ఈ దినమున నీకు, నీ కుటుంబానికి నేను సహాయం చేస్తాను. సైన్యాధిపతిగా నేను ముందర ఉంటాను. సాతానుతో నేను పోరాడుతాను, విజయము నీకు దయచేస్తాను అని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. రెండవ విషయం మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని మాట ఇస్తూ సహవాసము గుర్తు చేయిస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన మన చెంత నిలిచే దేవుడు మనకు ఉన్నాడండి. నిత్యము మనతో ప్రయాణించే దేవుడు మనతో ఉన్నాడు. ఏ దినమైతే నీవు జారిపోతావో, పడిపోతూ ఉంటావో, బలహీనుడిగా ఉంటావో, అదే సమయం నిశ్చయం పట్టుకొని పైకి లేపే ప్రభు మనకు ఉన్నాడు. ఆయన మన కుటుంబానికి, మన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, క్రైస్తవ సమాజానికి ఆయన కాపరిగా ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మన కాపరి ఉండగా మనకి ఎందుకని భయం వస్తుందా? ఆయన దుడ్డుకర్రయు, ఆయన దండను మనకు తోడుగా ఉన్నది కదా, ఎందుకు ఇంకా భయము? మనము అధైర్యపడకుండా ఈ దినమంతయు ఆయన మీద నిరీక్షణ మోపి, ఆయన మీద విశ్వాసము ఉంచి, ఆయన వైపు చూస్తూ ఆయన మార్గమున మనము నమ్మకముగా జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, మా నీతి కలిగిన ప్రభువా, మా సైన్యాధిపతి, మా కాపరి, మా సహవాసము కోరుకుంటున్న మా ప్రభువా, మాకు తోడుగా నిలిచిన మా సహాయకుడా, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మార్నింగ్ మన్నా ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ అమూల్యమైన పరిశుద్ధమైన మాటలను బట్టి మీకే స్తుతులు. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. వారికి మీరు కాపరిగా ఉండండి. వారికి మీరు సైన్యాధిపతిగా ఉండండి. ఆ కుటుంబానికి అధిపతిగా ఉండండి. మీరు వారిని నడిపించండి. ఈ దినమంతయు ప్రభువా, ఎక్కడను ఎవ్వరు త్రొట్టెళ్ళపోకుండా, జారిపోకుండా, సాతానికి తావు ఇవ్వకుండా, సాతాను క్రియలన్నిటినీ లయపరిచి మీరు మాకు విజయాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలు.